శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై పాశురాలలో ఏ పాశురంలోనైనా తరచుగా కనిపించే వినిపించే వర్ణనల రూపాలలో ధ్వనించే శబ్దం రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం ఇంతకంటే మించిన తారక మంత్రం మరి ఒకటి లేదు. మర్యాదా పురుషోత్తముడైన ఆ రాముడి నామాన్ని తిరుప్పావై పాశురంలో ధనుర్మాసంలో ఎంత అద్భుతంగా స్తోత్రం చేసిన అంశాన్ని మనం పరిశీలిస్తే మన మనస్సు కూడా పరిప్లావితమవుతుంది, ఆనందంతో గంతులు వేస్తుంది. ధనుస్సు రాముడికి ప్రతీక. ఈ మాసం ధనుర్మాసం, ఆదివారం రాముని సేవకు ప్రతీక. ధనుస్సు రాముడు ఈ శరీరానికి ప్రతీకగా భావన చేసినప్పుడు ఈ ధనుస్సు అనే శరీరంలో ఎక్కుపెట్టిన విల్లు మన మనస్సు, విల్లులో ఉండే అమ్ము మన మనస్సు, ధనుస్సు శరీరం, బాణం మన మనస్సు. వదిలిపెట్టేటటువంటి శక్తి మనం చేసేటటువంటి దైవ ప్రార్థన. ఎంత వెనక్కి ఎంత వెనక్కి ఎంత వెనక్కి చెవిదాకా లాగగలిగితే ఆకరణాంతం ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి లాగగలిగితే ఆ ధనుస్సు ముందుగా కాస్త వంగుతుంది. ఎంత వంగాలి అంత వంగాలి అంత వంగాలి అనే ప్రయత్నంతో విరిగిపోకుండా, అంటే శరీరానికి వ్యాధులు రాకుండా ఉన్నంత వరకు శరీరమాద్యం ధనుస్సు ప్రధానం. ఆ ఎక్కుపెట్టిన విల్లు మధ్యలో ఉండే ఈ బాణం అలా వదిలిపెట్టగానే లక్ష్యం చేరుకుంటుంది. లక్ష్యం పరమాత్ముడి పాదాలు. బాగా వెనక్కి లాగకుండా అలాగే వదిలిపెడితే ఆ లక్ష్యం పరమాత్ముడి పాదాలు చేరదు, అక్కడే పడిపోతుంది. అలాగే బాగా ఎక్కువగా లాగితే కూడా ఆ విల్లు విరిగిపోవడంతో బాణం ఉపయోగం లేకుండా పోతుంది. శరీరం అనే విల్లును ఎంత మేరకు మనం కష్టపెట్టగలుగుతామో అంత మేరకు కష్టపెట్టి మనస్సు అనే ఆ బాణాన్ని పరమాత్ముని పాదాల వద్దకు చేరే విధంగా సంధించి విడిచిపెట్టాలి. సంధించే ప్రయత్నమే భక్తి. వెనక్కి లాగే క్రమంలో సహాయం చేసేవే తిరుప్పావై పాశురాలు. వదలాలి, మమకారం విడిచిపెట్టాలి. ఇది నాది, అది నాది, అంతా నాది అనే మమకారం కూడా విడిచిపెట్టాలి. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. ధనుర్మాసం అన్న ఈ మాసంలో ఈ శబ్దానికి ఉన్న అంతరార్థం ఇది. ధనుస్సు శరీరం. వంచే సమయంలో ఈ శరీరానికి కొంత శ్రమ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, ఉపవాసం, ఆకలి వేస్తుంది. ఏకాగ్రతతో కూర్చోవాలి. మోకాళ్ళు లాగవచ్చు, కూర్చోలేకపోవచ్చు. నామాన్ని జపం చెయ్యాలి, నాలిక తడి ఆరిపోవచ్చు. చూచి చూచి కన్నులకు శ్రమ కలగవచ్చు, విని విని చెవులకు కూడా ఒక్కొక్కసారి శ్రమ కలగవచ్చు. కానీ ఆ మేర దాటగలిగితే అంతా ఆనందమే. పరమాత్ముని పాదాలను దర్శించిన చేరిన పుణ్యఫలం, బలం, బ్రహ్మానందం మనకు లభిస్తుంది. అలా పొందే నిమిత్తమై ఆలయానికి గోపికలతో కలిసి ఆ గోదాదేవి తల్లి గోపిక బయలుదేరింది. మనం కూడా అంతరాలయంలో ఉండే పరమాత్ముడిని దర్శించే నిమిత్తమై ఇంద్రియాలపైన ధ్యాసను విడిచే ప్రయత్నం చేద్దాం. 10 పాశురాలలో 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు అభిముఖ్య దశలో గోదాదేవి ఆచార్య తిరువడిగలు చేసేటటువంటి బోధనలను వింటుంది. మనం కూడా ఆచార్యుల సూక్తి ముక్తావళి పఠించే ప్రయత్నం చేద్దాం. ఇంద్రియాలపైన వాటికి సంబంధించిన అవకాశాలతో కూడుకున్న శక్తిని అందించడం తగ్గిద్దాం. ఆహారాన్ని శరీరానికి తక్కువగా అందిద్దాం. ఆలోచనల మాలికలను సిద్ధం చేసి రంగనాథుడికి అర్పిద్దాం. రామసేవ చేద్దాం. రాముని వారంగా పిలుచుకుందాం. ధనుస్సు అంటే ఏమిటో తెలుసుకున్నాం కనుక శక్తికి లోపం లేకుండా, ప్రయత్నం లోపం లేకుండా పరమాత్మ నామాన్ని జపం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ.